నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. మనం నివసించే ప్రదేశాల్లో ఎక్కడైనా అందమైన సరస్సులను చూస్తే ఎక్కడ లేని ప్రశాంతత లభిస్తుంది. అందుకే ప్రజలు సెలవు దినాల్లో కొండల మధ్య సరస్సులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడతారు. మీరు ఒక అందమైన సరస్సును చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అకస్మాత్తుగా చేపలకు బదులు మానవ అస్థిపంజరాలు తేలుతున్నట్టు కనిపిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. సహజంగానే మీరు భయంతో అక్కడి నుంచి పారిపోతారు. హిమాలయాల్లోని రూప్కుండ్ సరస్సు కథ కూడా ఇలాంటిదే. చాలా కాలంగా అక్కడ వందలాది మానవ అస్థిపంజరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందుకే దీనిని స్కెలిటన్ లేక్ ఆఫ్ రూప్కుండ్గా వ్యవహరిస్తారు. అస్థిపంజరాల సరస్సు అని పిలుస్తారు. ఈ రూప్కుండ్ అస్థిపంజరాల సరస్సు వెనక దాగిన రహస్యంపై నేటి హిస్టరీస్ మిస్టరీస్లో ఒలుక్కేద్దాం. రూప్కుండ్ సరస్సు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1000 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక మంచు సరస్సు. అక్కడ మంచు కరిగినప్పుడు వందలాది మానవ అస్థిపంజరాలు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ అవశేషాలు ఈ ప్రాంతంలోకి చొరబడిన జాపనీస్ సైనికులకు చెందినవని మొదట్లో ఊహించారు. ఈ అస్థిపంజరాలు ఎవరివి అని తెలుసుకోవడానికి బ్రిటిష్ వారు వెంటనే ఒక బృందాన్ని పంపారు. దర్యాప్తులో శవాలు చాలా పాతవి కాబట్టి అవి జాపనీస్ సైనికులవి కావని తేలింది. మరి ఇంతకీ 80 ఏళ్లుగా 14 దేశాల శాస్త్రవేత్తలను చిక్కుల్లో పడేస్తున్న ఈ మిస్టరీ ఏంటి? ఏ ప్రాంతం నుండి ఈ మంచు పర్వతాల్లోకి వచ్చి ఇక్కడ మరణించారు? పైగా అక్కడ మరణించిన మానవ అవశేషాలకు మధ్య శతాబ్దాల వ్యత్యాసం కూడా ఉంది. ఇలా కాలమాన పరిస్థితులను లెక్కేసి ఆలోచిస్తే ఒక్కో కాలానికి చెందిన మానవ సమూహం ఒకే చోట ఎందుకు చనిపోయినట్టు అనే అంశం శాస్త్రవేత్తలకు ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఆ విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచ పటంలో భారతదేశ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. మన దేశ సంస్కృతి సంప్రదాయాలతో పాటు శతాబ్దాలుగా నర్మగర్భంగా భూమి తనలో దాచుకున్న రహస్యాలు, అదృశ్యమైన నాగరికతలు, నిధులు, 1000 ఏళ్ల నాటి మానవ అస్థిపంజరాలు, మరెన్నో వివరించలేని సంఘటనలు ప్రజలను, శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్నాయి. మన దేశంలో ఆధునిక శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతూ 1000 ఏళ్ల నుండి అపరిష్కృతంగా పడున్న సంఘటనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాంటి రహస్యాలను నేటికి ప్రజలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అవి పజిల్స్ గానే మిగిలిపోయాయి. భూమి ధ్రువ ప్రాంతాలు ఎంతో కాలంగా మానవ మేధస్సును ఆకట్టుకున్నాయి. మానవ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన పర్వత ప్రాంతాలు ధ్రువ ప్రాంతాలు. వాటి అన్వేషణ, పర్యటన, ఇక్కడి కన్నుల విందు చేసే దృశ్యాలు, అలౌకిక పరిసరాలు మనిషి మనసును దోచుకుంటాయి. అరోరాలు అనబడే రమ్యమైన ఆకాశ కాంతులు, అతి శీతల పరిస్థితులు, భూమి వాతావరణాన్ని నియంత్రిస్తూ మానవ భవితవ్యాన్ని నిర్ణయించే బృహత్తర హిమాలయాలు, మానవ మనుగడకు వారలు, చరిత్రకు అమూల్యాలు. అలాంటి అందమైన ప్రదేశం హిమగిరులు. ఎత్తైన హిమాలయాల ప్రదేశంలో మంచుతో కూడిన ఒక లోయలో ఉన్న మారుమూల సరస్సు రూప్కుండ్. ఇది వందలాది మంది మానవాస్థి పంజరాలతో నిండి ఉంది. రూప్కుండ్ సరస్సు సముద్ర మట్టానికి 5029 మీటర్లు, 16,500 అడుగుల ఎత్తులో భారతదేశంలోని ఎత్తైన పర్వతాలలో ఒకటైన త్రిశూలుపై నిట్టారుగా ఉన్న కొండవాలు దిగువన ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మంచుతో నిండిన ఈ ప్రాంతాలు ఎంత సౌందర్యంగా ఉంటాయో అంత భయంకరమైన నిశ్శబ్దాన్ని ప్రకటిస్తాయి. మరి అలాంటి చోట అస్థిపంజరాలంటే ఇక చెప్పేదేముంది, భయంతో వణికిపోతారు.
అయితే రూప్కుండ్లో కనిపించే అస్థిపంజరాల తలలకు, భుజాలకు గాయాల కారణంగా చాలా మంది చనిపోయినట్లు కనిపిస్తున్నాయి. దీనివలన శాస్త్రవేత్తలు అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల తుపాను కారణంగా వాళ్లు చనిపోయి ఉండొచ్చని భావించారు. రూప్కుండ్ సరస్సు వద్ద ఉన్న అస్థిపంజరాలను బట్టి చూస్తే వేరువేరు నేపథ్యాలు, కాలాలకు చెందిన వారుగా వారి DNA పరీక్షల్లో వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. (1942లో హిమాలయాల వద్ద పెట్రోలింగ్ చేస్తున్న బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్ ఈ అస్థిపంజరాల సరస్సును కనుక్కున్నాడు. మంచు కింద మానవ అస్థిపంజరాల అవశేషాలు చెల్లాచెదురుగా పడున్నాయి. ఇక్కడి వాతావరణం వలన సంవత్సరంలో ఎక్కువ భాగం ఈ సరస్సు నీరు మంచులా గడ్డకట్టి ఉంటుంది. మంచు కరిగినప్పుడు మాత్రమే అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇక్కడ సుమారు 800 అస్థిపంజరాలు ఉన్నాయంటారు. పర్యాటక ప్రదేశాల్లో భాగంగా ప్రభుత్వం దీన్ని మిస్టరీ సరస్సుగా ప్రకటించింది. అర్ధ శతాబ్దానికి పైగా శాస్త్రవేత్తలు అస్థిపంజరాల అవశేషాలను అధ్యయనం చేశారు. వారు ఎక్కడి నుండి వచ్చారు లాంటి ప్రశ్నలకు అనేక సమాధానాలను వెతికారు, పరిశీలించారు. అస్థిపంజరాలపై గతంలో జరిపిన అధ్యయనాలను బట్టి చూస్తే చనిపోయిన వారిలో ఎక్కువ మంది పొడవైన వారని, సగటు ఎత్తు కంటే ఎక్కువ అని తేలింది. వారిలో ఎక్కువ మంది మధ్య వయస్సు గలవారని తెలుస్తోంది. వాళ్లంతా 35-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎత్తైన మంచుకొండల మధ్య ఏర్పడిన రూప్కుండ్ దగ్గర వారు ఎందుకు చనిపోయారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే వారిలో కొందరు వృద్ధ మహిళలున్నారు. ఆ గుంపులో చాలా మంది ఆరోగ్యంగానే ఉన్నారు. అలాగే 9వ శతాబ్దంలో జరిగిన ఒక విపత్తులో ఒకేసారి మరణించిన ఒకే సమూహానికి చెందిన అస్థిపంజరాలే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావించారు. భారతదేశం, అమెరికా, జర్మనీలలో 16 సంవత్సరాల నుంచి 28 మంది రచయితలు, శాస్త్రవేత్తలతో 5 సంవత్సరాల పాటు జరిగిన తాజా అధ్యయనంలో ఈ అంచనాలన్నీ నిజం కాకపోవచ్చని తేలింది. అయితే మరి ఏమై ఉండొచ్చు? ఇది కాలయవనికపై తలెత్తిన మరో ప్రశ్న. రూప్కుండ్ సరస్సు సంవత్సరంలో ఎక్కువ భాగం గడ్డ కట్టుకునే ఉంటుంది. వాతావరణాన్ని బట్టి ఈ సరస్సు పరిమాణం పెరుగుతుంది, తగ్గుతుంది. సరస్సుపై మంచు కరిగినప్పుడు ఇక్కడ ఉన్న మానవ అస్థిపంజరాలు సులభంగా కనిపిస్తాయి. వాటిని చూసి ఎవరైనా షాక్ అవుతారు. ఇది మాత్రమే కాదు, ఈ సరస్సు చాలా భయంకరంగా ఉంటుంది. కొన్నిసార్లు అస్థిపంజరాలకు బదులుగా మొత్తం మానవ అవయవాలు కనిపిస్తాయంటారు. వాటిని చూస్తే ఈ సరస్సే వాటిని సంరక్షిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సరస్సులో వందలాది మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. వీటిలో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు కూడా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బహుశా ఆ అస్థిపంజరాలు 1000 ఏళ్ల నాటివా అనే దిశగా పరిశోధనలు చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రూప్కుండ్ సరస్సు దగ్గర లభించిన 15 మంది మహిళలతో సహా 38 మృతదేహాల అవశేషాలను శాస్త్రవేత్తలు జన్యుపరంగా విశ్లేషించి కార్బన్ డేటింగ్ చేశారు. వాటిలో కొన్ని దాదాపు 1200 సంవత్సరాల నాటివని తేలింది. చనిపోయిన వారిలో 2 జన్యుపరంగా వైవిధ్యభరితంగా ఉన్నారని, వారి మరణించిన కాలాన్ని పరిగణిస్తే దాదాపు 1000 సంవత్సరాల దూరం ఉందని శాస్త్రవేత్తలు భావించారు. ఇన్ని వేల ఏళ్ల నాటి అస్థికలు ఇంకా మట్టిలో కలిసిపోకుండా ఎలా ఉన్నాయనే అంశంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒక అస్థిపంజరానికి మధ్య 1000 ఏళ్ల గ్యాప్ ఎలా వచ్చిందనే అంశం కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు.
ఈ సరస్సులో ఏం జరిగిందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరల్ విద్యార్థి అయిన ఈడా ఓయిన్ హార్నీ చెప్పారు. కానీ ఈ వ్యక్తుల మరణాలు ఒకే సంఘటన ద్వారా జరిగినట్టు నిరూపించలేమని ఖచ్చితంగా చెప్పగలమన్నారు హార్నీ. కానీ మరింత ఆసక్తికరంగా జన్యుశాస్త్ర అధ్యయనం ప్రకారం చనిపోయిన వారిలో విభిన్న రకాల ప్రజలు ఉన్నారని తేలింది. ఒక సమూహానికి చెందిన అస్థికలు దక్షిణాసియాలో నివసించే నేటి ప్రజలతో సమానమైన జన్యుమూలాలు కనిపిస్తున్నాయి. మరో సమూహం జన్యువుల్లో ప్రస్తుతం యూరోప్లో నివసిస్తున్న ప్రజల తాలూకు జన్యువులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రీకు ద్వీపం క్రీట్లో నివసిస్తున్న వారికి ఈ అస్థికలతో దగ్గరి సంబంధం కనిపిస్తోందని తేల్చారు పరిశోధకులు. రూప్కుండ్ అస్థిపంజరాల్లో ఉత్తరం నుండి వచ్చిన సమూహాలలో కనిపించే వంశపారంపర్యత ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో దక్షిణాది సమూహాల్లో కనిపించే వంశపారంపర్యత కలిగి ఉన్నారు అని శ్రీమతి హార్నీ చెప్పారు. మరి ఈ విభిన్న సమూహాల ప్రజలు కొన్ని వందల సంవత్సరాల కాలంలో చిన్న చిన్న సమూహాలుగా సరస్సు వద్దకు ప్రయాణించారా? వారిలో కొందరు ఒకేలాంటి సంఘటనలో చనిపోయారా అనే సందేహాలు కలుగుతున్నాయి. పరిశోధకులకు కలిగిన సందేహాలు ఏది ఖచ్చితమైనదని చెప్పడానికి సరైన ఆధారాలు లభించలేదు. రూప్కుండ్ ప్రదేశంలో అస్థిపంజరాలతో పాటు శాస్త్రవేత్తలకు ఎలాంటి ఆయుధాలు లేదా వాణిజ్య వస్తువులు లభించలేదు. అసలు సరస్సు వాణిజ్య మార్గంలో లేనే లేదంటారు పరిశోధకులు. ఏదైనా వ్యాధి కారణంగా మరణించారా అనడానికి ఇక్కడ ఎలాంటి పురాతన బ్యాక్టీరియల్ వ్యాధికారక జన్యువుకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. సరస్సు గుండా వెళ్లే తీర్థయాత్రికులు మరణించారు అనుకోవడానికి ఈ ప్రాంతంలో తీర్థయాత్రకు సంబంధించిన విశ్వసనీయమైన కథనాలు 19వ శతాబ్దం చివరి వరకు కనిపించవని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కానీ స్థానిక దేవాలయాల్లో ఒకటైన నందాదేవి ఆలయం ఈ సరస్సు దగ్గరలోనే ఉంది. 8వ 10వ శతాబ్దాల మధ్య నాటి శాసనాలు ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రదేశంలో దొరికిన మృతదేహాలు తీర్థయాత్ర సందర్భంగా జరిగిన సామూహిక మరణాలు కావచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇది కేవలం సిద్ధాంతమే తప్ప ఇదే ఖచ్చితమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మన కాలమానం ప్రకారం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో మరణించిన మొదటి సమూహం దక్షిణాసియా వంశానికి చెందినది అయ్యుండొచ్చు, లేదా స్థానికులు కావచ్చు. తూర్పు మధ్యధరా నుండి వచ్చిన ప్రజలు భారతదేశంలోని ఎత్తైన పర్వతాలలోని మారుమూల సరస్సు వద్దకు ఎలా చేరుకున్నారు? హిందువుల తీర్థయాత్రలో పాల్గొనడానికి యూరప్ నుండి ప్రజలు రూప్కుండ్ వరకు ఇంత దూరం ప్రయాణించే అవకాశం ఉందా లేదా? అనేక తరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుదూర తూర్పు మధ్యధరా వంశానికి చెందిన జనాభానా అనేది ఇంకా సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అస్థిపంజరాలు సామాన్య శకం నాటివని చెబుతున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు. పరిశోధకులంతా ఏవో సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారే తప్ప సరైన నిర్ణయానికి ఏ శాస్త్రవేత్తలు రాకపోవడానికి కారణాలు ఏంటి? రూప్కుండ్ పరిశోధకుల్లో ఇంకొందరు ఇది ఒక శ్మశాన వాటిక అయి ఉండొచ్చని అంటున్నారు. ఇక్కడ అంటువ్యాధి బాధితులను ఖననం చేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న దేవత నందాదేవి ఇనుములా గట్టిగా ఉండే వడగళ్ల తుపాలను సృష్టించిందని, అది సరస్సు దాటి వెళ్లే భక్తులలో నియమాలను ఉల్లంఘించిన వారిని ఆ వడగళ్లతో నందాదేవి చంపేసిందని వివరించే ఒక ప్రసిద్ధ జానపద పాట ప్రచారంలో ఉంది. భారతదేశంలో రెండో ఎత్తైన పర్వతమైన నందాదేవిని దేవతగా ఇక్కడ పూజిస్తారు. రెండు దశాబ్దాల క్రితం అంటే 2004లో భారతీయ యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం రూప్కుండ్ అస్థిపంజరాలను అధ్యయనం చేశారు. ఈ బృందం ఇక్కడ దొరికిన ఆభరణాలు, పుర్రెలు, ఎముకల వంటి ముఖ్యమైన ఆధారాల్ని కనుగొంది. మృతదేహాల కణజాలాన్ని భద్రపరిచింది. మృతదేహాల మీద ఉన్న DNA పరీక్షల్లో ఈ అస్థిపంజరాలు అనేక సమూహాల ప్రజలకు చెందినవని తేల్చింది. ఇందులో దగ్గరి సంబంధం ఉన్న పొట్టి వ్యక్తులు స్థానిక మోత కూలీలుగా భావించారు. పొడవాటి వ్యక్తులు ఉన్నారు. ఈ అస్థిపంజర అవశేషాలు 500 కన్నా ఎక్కువ మందికి సంబంధించినవే ఉంటాయని తేల్చారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ యూనిట్,
రేడియో కార్బన్ డేటింగ్ పరీక్ష జరిపి ఈ ఎముకలు సామాన్య శకం 850 నాటివిగా నిర్ణయించారు. ఈ కాలానికి 30 సంవత్సరాలు అటు ఇటుగా ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. చారిత్రకంగా పరిశీలించి చూస్తే డోగ్రా టిబెటన్ యుద్ధం జరిగిన కాలంలో హిమాలయ ప్రాంతాల్లోనే యుద్ధం నెలకొంది. బహుశా ఆ కాలంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా వారి మరణాలు సంభవించి ఉండొచ్చని పరిశోధకుల అంచనాలు. పుర్రెల్లోని బీటలను అధ్యయనం చేసిన హైదరాబాద్, పూణే, లండన్లోని శాస్త్రజ్ఞులు ఈ వ్యక్తులు వ్యాధి కారణంగా మరణించలేదని, ఆకస్మిక వడగళ్ల తుఫాను వల్ల మరణించారని తెలిపారు. మరి వీటిలో ఏది నిజమో ఇప్పుడు చూద్దాం. క్రీస్తు శకం 1841లో టిబెట్పై దండెత్తడానికి ప్రయత్నించి విఫలమైన భారత సైనికులవి అయ్యుంటాయనే వాదనలు వినిపించాయి. వారిలో 70 మందికి పైగా హిమాలయాల మీదుగా ఇంటికి వెళ్లే సందర్భంలో మార్గమధ్యంలో మరణించి ఉంటారా? సరే, ఇదిలా ఉంటే 1842లో జరిగిన డోంగరా టిబెటన్ యుద్ధ నివేదిక ప్రకారం చూస్తే ఆ కాలంలో ఓ పెద్ద మంచు తుపాను సంభవించిందని తేలింది. ఈ తుపాను వలన అనేక అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. అయితే లడఖ్ నుండి రూప్కుండ్కు సుమారు 485 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంచు తుపానులో సైనికులు దారి తెన్ను తెలియక చిక్కుకుని మరణించారనే వాదనలకు బలం చేకూరుస్తోంది. ఒక సిద్ధాంతం ప్రకారం ఈ అస్థిపంజరాలు 2వ ప్రపంచ యుద్ధంలో పర్వతాలలో తప్పిపోయిన జపనీస్ సైనికులవని భావించారు. ఈ రూప్కుండ్ రహస్యాన్ని తెలుసుకోవడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అధ్యయనాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ప్రకారం ఈ అస్థిపంజరాలు భారతదేశం నుండి మాత్రమే కాకుండా గ్రీస్, ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి వచ్చిన వారివి కూడా అయ్యుండొచ్చని తేలింది. ఈ అస్థిపంజరాలన్నీ వేరువేరు జాతులకు చెందినవని ఒక కొత్త పరిశోధన చూపిస్తోంది. వీటిలో పురుషులు మరియు స్త్రీల అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. ఇలా ప్రపంచ అగ్రదేశాలకు చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన అంశాలు కేవలం ప్రతిపాదిత సిద్ధాంతాలుగానే మిగిలిపోయాయి. ఖచ్చితమైన ఆధారాల వైపు ఇంకా పరిశోధనలు కొనసాగవలసిన అవసరం ఉందని మరికొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రూప్కుండ్ సరస్సు వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన రాజు, రాణిల కథ శతాబ్దాలుగా ప్రచారంలో ఉంది. రాజు, రాణి నందాదేవి ఆలయాన్ని సందర్శించడానికి పర్వతం ఎక్కడానికి నిర్ణయించుకున్నారని నమ్ముతారు. కానీ వారు ఒంటరిగా అక్కడికి వెళ్లలేదు. సేవకులను తమతో తీసుకువెళ్లారు. అయితే ఆ సేవకులు నియమనిష్టలతో లేకుండా తీర్థయాత్రలు చేశారా? అలా చేయడంతో దేవతకు కోపం వచ్చి ఓ భీకర మెరుపులా మారి వారందరిపై పడి వారందరినీ చంపిందని అంటారు. ఇదో ఫోక్ స్టోరీగా ప్రచారంలో ఉంది. ఈ ఆధ్యాత్మిక కథకు ఎలాంటి ఆధారాలు లభించవు. దీన్ని కేవలం ఒక జానపద కథగానే భావించాలి తప్ప దీన్ని పరిశోధనాంశంగా స్వీకరించలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. బెడ్నీ బుగ్గియల్ ఎత్తైన పచ్చిక బయళ్ల వద్ద ప్రతి ఆకురాలు కాలంలో రూప్కుండ్ సమీపాన ఉన్న గ్రామాలు సంప్రదాయ ఉత్సవాలను జరుపుకుంటారు. రూప్కుండ్ వద్ద 12 సంవత్సరాలకు ఒకసారి నందాదేవి రాజ్ జాట్ అనే అతి పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ పురాతన కాలంలో జరిగిన ఒక ఉత్సవంలో తొక్కిసలాట కారణంగా యాత్రికులు మరణించి ఉండొచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న శాస్త్ర పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం రూప్కుండ్ అస్థి పంజరాలపై పరిశోధనలను నిర్వహించింది. ఈ పరిశోధనల ప్రకారం చూస్తే ఈ అస్థి పంజరాలు గ్రీకు, మధ్యధరా ప్రాంతానికి చెందిన వారివని తెలిసింది. వీరితో పాటు భారత, ఆగ్నేయాసియా ప్రాంత ప్రజలకు చెందిన జన్యువులున్నాయని పరిశోధనల ద్వారా CCMB సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ థంగరాజు తెలిపారు.
అయితే సీసీఎంబీ కూడా చనిపోయిన వ్యక్తులు ఏ ప్రాంతం వారు అయి ఉంటారనే అంశం మీద పరిశోధించారే తప్ప ఎందుకు చనిపోయారనే అంశంపై ఎలాంటి సమాధానం లభించలేదు. ఈ రూప్కుండ అస్థిపంజరాలపై ఇప్పటి వరకు చర్చించిన అంశాలన్నీ కేవలం ప్రతిపాదిత సిద్ధాంతాలేవి తప్ప దీనికి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. రూప్కుండ్ అస్థిపంజరాల మిస్టరీని శతాబ్దాలు దాటాక ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆ అస్థిపంజరాలు ఎక్కడి వారివో ఎప్పటివో తేల్చి చెప్పారు. జన్యుపరమైన పరిశోధనలతో ఇది సాధ్యపడిందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వివరించారు. కానీ ఏ కారణం చేత చనిపోయారనే అంశాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ తేల్చలేకపోయారు. ఏ శాస్త్రవేత్తల బృందం వెళ్లినా వారి మరణాన్ని కనిపెట్టడం ఒక మిస్టరీగానే మిగిలింది. వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ అండ్ హిస్టరీస్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.